సముద్రపు కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో 230 కోట్ల రూపాయల నిధులతో రక్షణ గోడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న సముద్రపు అలల తాకిడికి తీర ప్రాంత గ్రామాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సముద్రం తుఫానికి వరద ఉధృతంగా ఉంది. ఇక్కడ చూడండి, కింద నుంచి కోసింది మొత్తం. ఇక్కడ నుంచి అయితే 6-7 అడుగులు సముద్రం లాస్ట్ వరకు కోసివేయడం జరిగింది. ఇప్పుడే రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఈ ఎడ్డి నుంచి ఏదైతే ఉన్నాయో లోపల వరకు నీళ్ళు ఏదైతే అయినా వాటిని కూడా రికార్డ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సముద్రపు కోతకు సంబంధించి 250 కోట్ల ప్రపోజల్ కలెక్టర్ గారు నిన్నే పంపించామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరి వచ్చే ఆ నిధులు వచ్చిన తర్వాత త్వరలోనే ఇక్కడ ఉప్పాడు నుంచి కోనపాపేట వరకు ఈ కోతను నివారించి మన ఉప్పాడిని, మన కోనపాపేట గ్రామాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలియజేస్తూ, మరి ఎవరైతే సముద్రం ఒడ్డున ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేసి మీకు అవసరమైతే రిహాబిలిటేషన్ ఎంఆర్ఓ గారు పెడతారు. లేని పక్షంలో నువ్వు పక్కళ్ళకి మీరు షిఫ్ట్ అవ్వండి, సముద్రం ఒడ్డు ఇల్లు ఉండొద్దని చెప్పి తెలియజేస్తాయి. ఎందుకంటే కింద నుంచి ఇల్లు పోసేస్తూ ఉంటాయి, ఇల్లు ఎప్పుడు పడిపోతాయి కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కోత గురైన వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వాలని చెప్పి ఉప్పాడ సముద్రవారం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే